హలో బిజీ మాంగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. సో అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎక్కడ ఉండాలి, ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో సముద్ర నది ఒడ్డు తీరాన ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకోవడానికి పూరి ఒక ఎక్స్ప్రెస్ నుంచి రావచ్చు. యావరేజ్గా 36 అవర్స్ టైం పడుతుంది. నేనైతే గుజరాత్లోని గాంధీనగర్ నుంచి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. అహ్మదాబాద్ నుంచి వీరవల్ అనే స్టేషన్ ఉంటుంది సోమనాథ్కి దగ్గరలో. అక్కడి దాకా వెళ్ళాలి. అరౌండ్ 400 కిలోమీటర్స్ ఉంటుంది ఓవర్ నైట్ జర్నీ. సో నేను ఎర్లీ మార్నింగ్ వీరవల్ స్టేషన్కి చేరుకున్నాము. ఇక్కడ నుంచి టెంపుల్ 5 కిలోమీటర్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి అండ్ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళ బస్ కూడా ఉంటుంది. ఆటోస్ అయితే 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇండివిజువల్కి అయితే 30 రూపీస్ తీసుకుంటారు. మేమైతే ఈ టెంపుల్ ట్రస్ట్ బస్లో వెళ్తున్నాము. ఈ బస్సు ఫ్రీ ఉంటుంది, దీనికి డబ్బులు పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెంపుల్ ట్రస్ట్ హోటల్స్ ఉంటాయి ట్రస్ట్వి. మేమైతే ముందు బుక్ చేసుకోలేదు కాబట్టి మాకైతే ఇది దొరకలేదు. మీరు ముందు బుక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ట్రస్ట్వి దొరుకుతాయి. అండ్ మేము మా ఇండివిజువల్గా హోటల్ తీసుకున్నాము. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో చాలా హోటల్స్ ఉంటాయి. సో మీకు యావరేజ్గా 1000 రూపీస్లో బెస్ట్ హోటల్ వస్తుంది. మేము తీసుకున్న ఈ హోటల్కి 1100 రూపీస్ పర్ డే. సో నార్మల్గా 24 అవర్స్ చెక్ ఇన్ చెక్అవుట్ ఉంటుంది. ఈ హోటల్ బాగుంది. హోటల్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత దర్శనానికి స్టార్ట్ అయ్యాము. దర్శనం మార్నింగ్ 6 o'clock నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. సో మనం ఇప్పుడు టెంపుల్కి లెఫ్ట్ సైడ్ నుంచి దర్శనానికి వెళ్తున్నాము. సో 7 o'clock మార్నింగ్ అండ్ మధ్యాహ్నం 12 o'clock అండ్ ఈవినింగ్ 7 o'clockకి హారతి ఉంటుంది. ఆ టైంలో వెళ్తే మీకు అద్భుతమైన దర్శనం జరుగుతుంది. మేమైతే మార్నింగ్ ఇప్పుడు వెళ్తున్నాము. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫస్ట్ గేట్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓల్డ్ సోమనాథ్ టెంపుల్ అనమాట. సో ఇది ఎంట్రన్స్లోనే మీకు ఇక్కడ సపరేట్గా లేడీస్కి జెంట్స్కి సపరేట్ క్యూ లైన్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు మొబైల్ ఫోన్స్, వ్యాలెట్స్ అన్నీ ఇక్కడ డిపాజిట్ చేయాల్సిందే. ఇది ఫ్రంట్ సైడ్ డిపాజిట్ చేసుకొని మళ్ళీ దర్శనం చేసుకొని వెనక్కి వచ్చేటప్పుడు రైట్ సైడ్ నుంచి మళ్ళీ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మేము అన్నీ డిపాజిట్ చేసేసి ఈ కనిపిస్తున్నాయి కదా క్యూ లైన్స్, వాటిల్లో నుంచి లోపలికి వెళ్ళాము. దర్శనానికి జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఎటువంటి టోకెన్స్ కానీ స్పెషల్ దర్శనాలు కానీ ఏముండవు. అందరూ సింపుల్గా డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మా దర్శనం అయితే చాలా సింపుల్గా జస్ట్ 20 minutesలో కంప్లీట్ అయిపోయింది. ఈ టెంపుల్కి మంచి చరిత్ర ఉంది. పూర్వం దక్షుడు తన 27 కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. బట్ దాంట్లో చంద్రుడు రోహిణి అనే వైఫ్ని మాత్రమే బాగా చూసుకునేవాడు. సో రిమైనింగ్ వైఫ్స్ దక్షునికి కంప్లైంట్ చేశారు. సో దక్షుడు చంద్రుడికి శాపం పెట్టాడు ప్రకాశవంతం తగ్గాలని. సో చంద్రుడు ఈ ప్లేస్లోనే శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడు. సో శివుడు ప్రత్యక్షమై చంద్రుడికి శాప విముక్తిని కలిగించాడు. సో అందుకే ఈ టెంపుల్ని సోమనాథ్ ఆలయం అంటారు. చంద్రుడిని సోముడు కూడా అని అంటారు. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ పక్కనే ఉన్న సోమనాథ్ పురాతన ఆలయాన్ని దర్శించుకుంటున్నాము. సో ఈ ఆలయాన్ని 1782లో అహల్యాబాయి హోల్కర్ గారు నిర్మించారు. సోమనాథ్ ఆలయం చాలాసార్లు విదేశీ దండయాత్రలకి గురైంది. సో డిఫరెంట్ రూలర్స్ డిఫరెంట్ టైమ్స్లో ఈ టెంపుల్ని పునర్నిర్మించారు. అందులో భాగంగానే 1782లో అహల్యాబాయి హోల్కర్ గారు నిర్మించిన ఈ సోమనాథ్ ఆలయాన్ని మనం దర్శించుకుంటున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హనుమాన్ టెంపుల్ అండ్ వినాయకుడి టెంపుల్ కూడా ఉన్నాయి. సో మనకు మెయిన్ టెంపుల్లో స్పర్శ దర్శనం ఉండదు. బట్ ఈ టెంపుల్లో మనం డైరెక్ట్గా వెళ్ళి శివుడికి అభిషేకం చేయొచ్చు, స్పర్శ దర్శనం ఉంటుంది. బయట మీకు అమ్ముతారు అన్నీ, పాలు, వాటర్ అన్నీ. మీరు డైరెక్ట్గా స్పర్శ దర్శనం కోసం యూస్ చేసుకొని టచ్ చేసి మరీ దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. దర్శనం కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఈ హోటల్కి వచ్చాము. ఈ హోటల్లో అయితే చాలా యావరేజ్గా ఉందనిపించింది. మేము పూరి అండ్ ఊతప్పం ఆర్డర్ చేసాము. పూరి అండ్ ఊతప్పం రెండు సోసోగానే ఉన్నాయి. బట్ ఓకే, నార్త్ ఇండియన్ హోటల్స్ కదా, అక్కడ ఉన్న ఫుడ్ మనకు అంతగా నచ్చదు. ఊతప్పం అయితే అసలు అదోలా ఉంది, ఆ పిండి అసలు ఏం బాగాలేదు. బట్ తప్పదు కదా మనకు వచ్చిన దగ్గర, సో తినేసాము. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము ఆటోని హైర్ చేసుకొని సోమనాథ్లో ఉన్న ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేసాము. ఈ ఆటో అతను 400 రూపీస్ ఛార్జ్ చేస్తాడు మనకు సోమనాథ్లో ఉన్న అన్నిటినీ తిప్పడం కోసం.
సో మొదటగా మేము రామాలయం దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఈ ఆలయం చాలా బాగుంది. ఇక్కడైతే మన తెలుగు వాళ్ళని చాలామందిని చూశాను నేను. సో రాముడు, లక్ష్మణుడు, సీత చాలా అందంగా ఉన్నాయి విగ్రహాలు అయితే. సో ఇక్కడే ఈ టెంపుల్ దగ్గరే మనకి రామకోటి రాసే అవకాశం ఉంది. ఇక్కడ చాలామంది రామకోటి రాస్తున్నారు. సో నేను కూడా రాశాను రామకోటి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మన తెలుగు వాళ్ళు చాలామంది కనిపించారు. ఏంటో మరి ఈ టెంపుల్ దగ్గర అందరూ మన వాళ్ళు ఈ రామకోటి రాయడం కోసం చాలామంది పోటీ పడ్డారు. చాలా మంచి ఫీలింగ్ అనిపించింది రామకోటి రాయడం. అండ్ ఈ టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. ఈ టెంపుల్ పక్కనే వెనకాల సముద్రము అండ్ ఆ చెట్లు, ఆ వెదరు, చల్లగాళ్ళు చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ వైబ్స్ని. చాలా బాగుంది టెంపుల్ అండ్ ఎస్పెషల్లీ ఆ వ్యూ నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట. ఈ పక్కనే త్రివేణి సంగమం కూడా ఉంది. నెక్స్ట్ వెళ్ళి త్రివేణి సంగమం అవన్నీ దర్శనం చేసుకున్నాము. సో దర్శనం చేసుకోవడానికి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్లో కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు మనం శారదాపీఠం దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఈ ప్లేస్లోనే ఆది శంకరాచార్యులు తపస్సు చేశారని చెప్తుంటారు. సో ఇక్కడ కూడా శివాలయం అండ్ ఇక్కడ ఒక గుహ అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది. సో ఈ గుహలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అయితే చాలా బాగా అనిపించింది. మీరు చూస్తున్నారు శంకరాచార్యజీ వాళ్ళ విగ్రహం. సో ఇక్కడ శివాలయం ఉంది అండ్ లోపల ఆది శంకరాచార్యులది గుహ ఉంది. సరస్వతి మాత అమ్మవారు ఉన్నారు. ఇక్కడ కూడా మనకి చాలామంది తెలుగు వాళ్ళు కనిపించారు. సో ఆది శంకరాచార్య గుహ ఉంది. ఒక్కరు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. చాలా ఇరుక్కు ప్లేస్ ఉందన్నమాట. లోపల ఆయన ఎక్కడైతే పూజలు చేశారో అక్కడ అందరూ పూజలు చేసుకునే అవకాశం ఉంది. ఇది మీరు చూస్తున్నారు ఆది శంకరాచార్యులు పూజ చేసిన గుహ. ఇప్పుడు మనం సూర్య మందిర్ అండ్ పాండవుల గుహ అండ్ ఇంగ్లాజ్ మాతాజీ అమ్మవారు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇది సూర్య మందిర్ అన్నమాట. ఇక్కడ లోపల కెమెరాస్ అలో లేదు. అండ్ పక్కనే సూర్యకొండ ఉంది. ఇది ఒక చాలా మంచి ప్లేస్ అనిపించింది. సూర్యకొండ వాటర్ బాగున్నాయి లోపల. నేనైతే కిందికి వెళ్ళలేదు. అక్కడ నుంచి పక్కనే ఉన్న పాండవుల గుహలోకి వచ్చాము. ఇక్కడ పెద్ద లాంగ్ క్యూ ఉందన్నమాట. ఇది కూడా చాలా ఇరుకైన ప్లేసు. సో ఒక్కరు వెళ్ళి రావడం చాలా కష్టం అన్నమాట. సో ఇది మీరు చూస్తున్నారు కదా, లోపల ఇంగ్లాజ్ మాతాజీ ఉన్నారు. మనది గోపిచంద్ ఒక సినిమా ఉంది కదా ఇంగ్లాజ్ మాత అని, ఒక మూవీ ఉంటుంది, నేను మర్చిపోయాను. అది మూవీ ఏంటో మీరు కామెంట్ చేయండి. సో మేము క్యూ నుంచి మెల్లిగా ఈ టెంపుల్లోకి గుహలోకి ఎంటర్ అయ్యాము. అది దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న త్రివేణి సంగమం దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడే హిరణి, కపిల, సరస్వతి నదులు సంగమిస్తాయి. సో అందుకే దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ చాలామంది ఆచారాలన్నీ చేస్తున్నారు. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. చాలామంది ఫోటోషూట్ చేసుకున్నారు. పక్కనే చాలామంది చేపలకి ఫుడ్ వేస్తున్నారు. చాలా చేపలు వచ్చాయన్నమాట. చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే. చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు మనం గోలక్ధామ్కి వచ్చాము. ఇక్కడే గీతా మందిర్ కూడా ఉంది. శ్రీకృష్ణుడి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేసి నిర్ణయం పొందారని చెప్తుంటారు. సో ఇక్కడ శ్రీకృష్ణుడి టెంపుల్లో హారతి జరుగుతుంది. చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది ఇక్కడ భజనలు చేస్తూ పూజలు చేస్తున్నారు. ఈ టెంపుల్లోనే మనకు శ్రీకృష్ణుడి పాదాలు కూడా కనిపిస్తాయి. సో ఈ హారతి అండ్ భజన అయితే చాలా మంచి ఒక వైబ్ వచ్చింది నాకైతే. అసలు నిజంగా చాలా మంచి ఫీల్ కనిపించింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీకృష్ణుడి పాదాలు. ఇక్కడ కూడా బయట మీకు టోకెన్ దొరుకుతుంది. సో 25 రూపీస్ టోకెన్తో మీరు ఇక్కడ అభిషేకం చేయొచ్చు పాదాలకి. ఇప్పుడు మనం బీడ్ వంజన్ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ని కూడా చంద్రుడి ప్రతిష్ఠించారని చెప్తారు. ఈ పక్కనే మనకి బన్గంగా ఉంటుంది. ఇక్కడ నుంచే బోయవాడు శ్రీకృష్ణుడికి బాణం వేశారని చెప్తుంటారు. ఆ బోయవాడు పూర్వం రాముడి చేతిలో మరణించిన వాలి అని చెప్తుంటారు. ఇక్కడ 2 శివలింగాలు ఉంటాయి. నార్మల్ టైమ్స్లో అయితే అక్కడ వాటర్ ఉండవు. చాలామంది వెళ్ళి అక్కడ అభిషేకం చేస్తుంటారు.
బట్ ఇప్పుడైతే చాలా వాటర్ ఉన్నాయి, అసలు లోపలికి వెళ్ళడానికి అసలు అవకాశం లేదు. చాలా అంటే చాలా అలలు వస్తున్నాయి. బట్ ఇక్కడ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ఇక్కడ చాలా మంచి వైబ్ వచ్చింది. ఇక్కడే చాలా వరకు ఇవన్నీ అమ్ముతున్నారు అన్నమాట, ముత్యాలు ఇవి. అసలు ఎంతవరకు ఒరిజినల్ తెలియదు, బట్ లైవ్గా కట్ చేసి చూపిస్తున్నాడు. వాటికి ఆల్చిప్పలు ప్రాణం ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి, బట్ ఎంతవరకు తెలియదు. 100కి ఒక దాని చొప్పున అమ్ముతున్నారు. దాంట్లో 3-4 వస్తాయి. సో ఎన్ని వస్తే అన్నీ మనకి ఒక కాల్చిప్పకి 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో మీరు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే నిజం కాదేమో అన్నంత ఫీల్ అనిపించింది. సో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయితే. ఇప్పుడు మనం బాల్క తీర్థంకి వెళ్తున్నాము. ఇక్కడే శ్రీకృష్ణుడికి బోయవాడు వేసిన బాణం తాకిందని చెప్తుంటారు. సో ఇక్కడ పక్కనే శివాలయం కూడా ఉంది అండ్ శ్రీకృష్ణుడి మందిర్ కూడా ఉంది. సో శ్రీకృష్ణుడు అయితే చాలా బాగుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు చెట్టు పైన కూర్చొని సేద తీరుతున్నప్పుడు అక్కడ గంగా నుంచి బోయేవాడు బాణం వేసినప్పుడు ఇక్కడ తాకిందని చెప్తుంటారు. సో ఇక్కడ విగ్రహం కూడా శ్రీకృష్ణుడు అలా చెట్టు పైన కూర్చొని ఉన్నట్టుగానే ఉంటుంది. చూడండి శ్రీకృష్ణుడు అయితే ఎంత అందంగా ఉన్నాడు, అసలు అట్లా చూస్తూ ఉండిపోవాలనిపించింది. సో మిగతా దర్శనాలన్నీ కంప్లీట్ చేసేసుకొని లంచ్ టైం అరౌండ్ 2 o'clockకి మేము ఈ హోటల్కి వచ్చాము. హోటల్లో అయితే చాలా బాగుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సాటిస్ఫై అవ్వలేదు, బట్ ఈ హోటల్లో అయితే లంచ్ చాలా బాగుంది. మేము ఒకటి పంజాబీ థాలీ అండ్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. చాలా బాగుంది. ఇది మీరు చూస్తుంది ఇక్కడే టెంపుల్ సంబంధించిన భోజనాలయం అన్నమాట. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ అండ్ రాత్రి డిన్నర్ కూడా పెడతారు. మాకు అసలు ఇది తెలియదు. సో నేను హోటల్లో తిన్నాము. సో హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఓషన్ వ్యూకి వచ్చాము. ఇక్కడ 5 రూపీస్ టికెట్ ఉంటుంది. సో ఇక్కడ సీ బీచ్ కానీ ఎస్పెషల్లీ సన్సెట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఈ ఘాట్లో ఖచ్చితంగా తప్పకుండా ఈ సన్సెట్ ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా చేయాలి. సో బీచ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ హనుమాన్ మందిర్ కూడా ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సన్సెట్ అయితే చాలా అద్భుతం అన్నమాట. నాకైతే మంచి హ్యాపీ ఫీలింగ్, ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలిగింది. సో మీరు చూస్తున్నారు సోమనాథ్ ఆలయంకి సంబంధించిన టెంపుల్ ఎంత బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ వ్యూ అయితే మిస్ అవ్వద్దు. మీరు ఈవినింగ్ టైంలో సన్సెట్తో పాటు ఈ టెంపుల్ వ్యూని కూడా మిస్ అవ్వకండి. ఇక్కడైతే చాలామంది ఫోటోషూట్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మేము ఈవినింగ్ 7 o'clockకి హారతి దర్శనం కోసం వెళ్ళాము. చాలా మంచి దర్శనం జరిగింది. 7 o'clockకి హారతిని కూడా మిస్ అవ్వకండి. మార్నింగ్ జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు, బట్ ఇప్పుడైతే చాలా మంది ఉన్నారన్నమాట. దర్శనంకి ఆల్మోస్ట్ ఒక 40 minutes అయితే పట్టింది. దర్శనం కంప్లీట్ చేసేసుకొని సో మళ్ళీ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళకి సంబంధించిన భోజనం ఏదైతే పెడతారో అక్కడికి వచ్చి భోజనం చేయడానికి వచ్చాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా దీంట్లో ఒకసారి భోజనం అయితే చేయండి. మంచి ఫుడ్, మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఫైనల్గా రాత్రి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మా ట్రైన్ కోసం బయలుదేరాము. మా ట్రైన్ మళ్ళీ వీరవల్ స్టేషన్లో ఉంది. వీరవల్ ఒక ఫిషింగ్ ఏరియా అన్నమాట. సో డిఫరెంట్ షిప్స్ అయితే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ కూడా చేయండి. మీరు కనుక ఫ్లైట్లో వస్తే మీకు రాజ్కోట్ ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుంది. అలాగే